రామచంద్రమూర్తి నవమి తిథి నాడు పుట్టాడు ఆయన. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అదితి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు. మహానుభావుడైనటువంటి రామచంద్రుడు ఉత్తరాయణంలో వసంత ఋతువులో చైత్రమాసంలో శుద్ధపక్షంలో నవమి తిథి అంటే 9వ తిథి నాడు పుట్టాడు. 9 అనేది ఏ విధంగానూ మారడానికి వీలైనటువంటి సంఖ్య, స్థిర సంఖ్య అంటారు దాన్ని. బాగా ఆలోచించి చూస్తే అంతకంటే గొప్ప సంఖ్య మరోటి స్థిరంగా ఉండేటటువంటి సంఖ్య కనిపించదు. కృతయుగం 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. 17, 28, 1, 7, 8, 8, 2, 10, 10, 8, 18 కలిపితే 9. దాని తర్వాతదైనటువంటి త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. 1296, 1, 2, 3, 3, 9, 12, 12, 6, 18 కలిపితే 9. దాని మీదటిదైన ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. 864, 8, 6, 14, 14, 4, 18 కలిపితే 9. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ ద్వాపరయుగం తరువాతిదైన కలియుగాన్ని ఆలోచిస్తే 4,32,432, 4, 3, 7, 7, 2, 9. ఎంత ఆశ్చర్యం! మహాభారతంలో వాడబడ్డటువంటి అక్షౌహిణులు అంటే సైన్యం సంఖ్య 18, 1, 8, 9. ఒక్కొక్క అక్షౌహిణిలో పాల్గొన్నటువంటి గుర్రాల సంఖ్య, అలాగే రథాల సంఖ్య, సేన కాల్బలం యొక్క సంఖ్య, అశ్వ సంఖ్య, మొత్తం ఇవన్నీ ఆలోచిస్తే అన్నీ కూడా 18, 18, 18కి సరిపోయేలా ఉంటాయి. 65,610, 6, 5, 11, 11, 6, 17, 17, 1, 18. ఇదిగో ఈ 18, 1, 8 కలిపితే 9. ఇన్ని గుర్రాలు పాల్గొన్నాయి. 21,870 ఏనుగులు ఒక్కొక్క అక్షౌహిణిలో ఉంటాయి. 2, 1, 3, 3, 8, 11, 11, 7, 18. అదిగో అది కూడా 9 కలిపితే. కాల్బలం అంటే నేల మీద నడుస్తూ శరీరం నిండుగా ఆయుధాలని ధరించి యుద్ధం చేసేవాళ్ళు ఒక్కొక్క అక్షౌహిణిలో 109,350 మంది ఉంటారు. 1, 9, 10, 13, 13, 13, 5, 18 కలిపితే 9. ఈశావాస్య ఉపనిషత్తు అని మొట్టమొదటి ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి అమోఘమైన మంత్రాల సంఖ్య 18, 1, 8, 9. భగవద్గీతలో ఉండే అధ్యాయాల సంఖ్య సరిగ్గా 18 మాత్రమే. ఇలా ఎన్నో 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 చూస్తే ఎక్కడికక్కడ 18, 18, 18, 18 కలిపితే 9 కనిపిస్తుంది. అంతటి స్థిర సంఖ్య. మనకింకా అర్థం అవ్వాలి అనుకున్నట్లయితే 2 9లు 18 కలిపితే 9, 5 9లు 45 కలిపితే 9, 11 9లు 99 కలిపితే మళ్ళీ 9. మొత్తం ఈ 9వ ఎక్కం ఎన్ని మార్లుగా గుణింపబడ్డప్పటికీ వచ్చేది 9. అంతటి స్థిరమైనటువంటి సంఖ్య అదిగో 9. అటువంటి స్థిరమైన నిర్ణయాన్ని తీసుకునేవాడు, నిర్ణయాన్ని మార్చేటటువంటి అవకాశం అలవాటు లేనటువంటి వాడు, అదిగో అటువంటి వాడు నవమి నాడు పుడతాడు అని జ్యోతిషం తెలియజేసేటటువంటి మాట. నిర్భయ సర్వభూతేభ్యో నవమ్యాముపజాయతే. ఏమాత్రం భయం లేకుండా శత్రువుతో సహా కూడా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఎవడు అంటే నవమి నాడు పుట్టేవాడు. అంచేతనే రావడంతో ధైర్యంగా మాట్లాడతాడు. వాలితో మాట్లాడాడు, రావణునితో మాట్లాడాడు, ఇంకా తన్ని వ్యతిరేకించినటువంటి అందరు రాక్షసులతోనూ అలాగే మాట్లాడగలిగాడు. అటువంటి నవమి తిథి నాడు పుట్టినటువంటి వాడు మహానుభావుడైనటువంటి రామచంద్రుడు. బాగా ఆలోచించుకోవాలి. అంచేతనే సంవత్సరం అలా రాగానే ఉగాది నుంచి అలా వచ్చేటటువంటి రోజుల్లో 9వ రోజున శ్రీరామ నవమి అనే పేరిట ఆయనకి వేళ అమోఘమైనటువంటి పట్టాభిషేక ఉత్సవం, అలాగే అదే తీరుగా అద్భుతమైనటువంటి కళ్యాణము జరుగుతూ ఉంటుంది. పునర్వసు నక్షత్రంలో అయితే కళ్యాణం, పుష్యమి నక్షత్రంలో అయితే పట్టాభిషేకం మనం చేస్తున్నాం.
కానీ నవమి తిథి చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్తారు. అంతటి ఉత్తమమైనటువంటి శ్రీరామ నవమిని మనం జరుపుకోవడం, ఆ రోజున వివాహాన్ని చేసుకుంటూ ఉండడం చాలా ఆనందించదగినటువంటి విషయం. పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సరైనటువంటి అవకాశం కూడా. అటువంటి రామచంద్ర ప్రభు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతుడై మనందరికీ కూడా సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించాలని మరోమారు కోరుకుందాం. స్వస్తి.